Hi, good morning. Today I will share about important current affairs of April month. Please like, share and subscribe. సో ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ చూద్దాము. అంటే ఏప్రిల్ మంత్లో కొన్ని కరెంట్ అఫైర్స్. సో ఇందులో ఇంక్లూడ్ చేశానండి ఏంటంటే అబ్రివేషన్స్ కానీ లేదా ఇంపార్టెంట్ డేస్ కానీ ఇలాంటివి కూడా నేను ఇంక్లూడ్ చేశాను. సో అందులో ఫస్ట్ వచ్చేసి మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. అంటే స్టేట్ అండ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి ఎవరు మినిస్టర్ అంటే శ్రీ సంతోష్ గాంగ్వార్. నెక్స్ట్ అబ్రివేషన్ ఏంటంటే ఎన్ఎఫ్ఎస్ఏ ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. పిఎంజీకేఏవై అంటే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. పిఎంజీకేఏవై ఈ మధ్య ఇది న్యూస్ పేపర్లు ఎక్కువ కనిపిస్తుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. సిఎస్ఐఆర్ ఎన్ఏఎల్ అంటే సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ. సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ. సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. నెక్స్ట్ సిసిఈడబ్ల్యూ కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్. సిసిడబ్ల్యూ కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్. ఐఏఎస్డి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. నాఫెడ్ నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఆఫ్ ఇండియా. సిడిఆర్ఐ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సిడిఆర్ఐ. సిజిఎఫ్ఎంయు క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్. ద యూనియన్ మినిస్టర్ ఫర్ కల్చర్ ప్రహ్లాద్ సింగ్ పటేల్. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ ఎంఓఆర్టీహెచ్ అంటే ఫుల్ ఫామ్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. వరల్డ్ ఎర్త్ డే is celebrated on April 22nd. The theme for 2020 is climate action. SIEM మొబైల్ అప్లికేషన్ లాంచ్డ్ బై పూణే మున్సిపల్ కార్పొరేషన్. సో మనకి పూణే అనేది ఒక ప్లేస్ అండి మహారాష్ట్రలోని. సో ఆ మహారాష్ట్ర వాళ్ళు ఒక యాప్ని లాంచ్ చేశారు సాయం అని. On April 22nd, 2020, the Union Minister of Health and Family Welfare, Dr. Harshvardhan, launched COVID India Seva platform. మన యూనియన్ హెల్త్ మినిస్టర్ ఉన్నారు కదండి, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ హర్షవర్ధన్ గారు. సో కోవిడ్ ఇండియా సేవ అనే ఒకదాన్ని స్టార్ట్ చేశారు. On April 20, 2020, the Chief Minister of Arunachal Pradesh, Pema Khandu, inaugurated a bridge across the Subansiri River. సో మనకి అరుణాచల్ ప్రదేశ్లో April 20ని సీఎం పెమా ఖండు ఒక బ్రిడ్జ్ని ఇనాగ్రేట్ చేశారు సుబాన్సి రివర్ దగ్గర. సో ఇది ఎవరి చేత నిర్మించబడిందంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనే సంస్థ చేత నిర్మించబడింది. సో బ్రిడ్జ్ ఆన్ ద దాపూర్ జియో రివర్ ఈజ్ స్ట్రాటజిక్ లింక్ టువర్డ్స్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. సో ఈ బ్రిడ్జ్ అనేది ఇండియాకి చైనాకి మధ్య ఉండే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి అనుసంధానంగా ఉంటుంది. సో ద డెవలప్మెంట్ ఆఫ్ వర్క్ ఆఫ్ దాపర్జీ బ్రిడ్జ్ వాజ్ అండర్టేకన్ బై బీఆర్ఓ అమిడిస్ట్ లాక్డౌన్. సో ఇది మార్చి 22 స్టార్ట్ చేశారండి, ఏప్రిల్ కల్లా ఎండ్ చేశారు. 1 మంత్లో ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేయడం జరిగింది లాక్డౌన్లో. ఎవ్రీ ఇయర్ ఇండియా సెలబ్రేట్స్ సివిల్ సర్వీసెస్ డే ఆన్ April 21st. On this date, in 1947, Shri Sardar Vallabhbhai Patel addressed the first batch preparations of administrative service. సో ఎవ్రీ ఇయర్ మనం సివిల్ సర్వీస్ డేని April 21st జరుపుకుంటామండి. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ దీన్ని అడ్రస్ చేశారు 1947లో ఫస్ట్ టైం. ఓకే, నెక్స్ట్ గోవా బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు బికమ్ ఫ్రీ COVID-19. సో గోవా అనేది ఫస్ట్ కంట్రీ అయింది, అది ఫస్ట్ స్టేట్ అయింది ఇండియాలో ఫస్ట్ ఫ్రీ COVID-19 అనమాట. ఆఫ్టర్ గోవా మణిపూర్ బికమ్స్ ద COVID-19 ఫ్రీ.
15th Finance Commission, Sri N.K. Singh. Secretary's Day or Administrative Professional Day is observed on 21st April in India. సో సెక్రటరీ డే కానీ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ డేని మనం ఎప్పుడు జరుపుకుంటామంటే 21st ఏప్రిల్ని జరుపుకుంటాం. అలాగే 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే శ్రీ ఎన్కే సింగ్ గారు. Paytm Banks partnered with Mastercard to issue virtual and physical debit cards. Paytm and Mastercard, Paytm మాస్టర్ లింక్ అయ్యండి. ఎందుకు అంటే వర్చువల్ ఫిజికల్ డెబిట్ కార్డ్స్ని సప్లై చేయడానికి. ఇవి ఎందుకు అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి ఇవి యూజ్ అవుతాయి. ఓకే, ఎవరెవరు లింక్ అయ్యారంటే పేటిఎం అండ్ మాస్టర్ కార్డ్. హెచ్ఎస్బిసి ఫుల్ ఫామ్ ఏంటంటే హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ అపాయింటెడ్ నోయల్ క్విన్ యాజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. సో నోయల్ క్విన్ని హెచ్ఎస్బిసి అనే సంస్థ సిఇఓగా అపాయింట్ చేసింది. హెచ్ఎస్బిసి అంటే హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్. డాక్టర్ హర్షవర్ధన్, ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హ్యాస్ లాంచ్డ్ ద కోవిడ్ ఇండియా సేవ, ఏ ట్విట్టర్ హ్యాండిల్ ఫర్ సిటిజన్ ఎంగేజ్మెంట్. సో మనకి హర్షవర్ధన్ గారు, మన హెల్త్ అండ్ ఫ్యామిలీ మినిస్టర్ హర్షవర్ధన్ గారు కోవిడ్ ఇండియా సేవ అనే దాన్ని లాంచ్ చేశారు. సో ద కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ చెప్పాను కదా ఆల్రెడీ, నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ ద్వారా ఇవి చేశారు. రాజస్థాన్ గవర్నమెంట్ పార్ట్నర్స్ విత్ ఆయు టు ట్యాకిల్ కోవిడ్-19. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంట్రలైజ్డ్ కాల్ నెంబర్ 1033 ఎనేబుల్డ్ టు ఆన్సర్ కాల్స్ అండ్ హెల్ప్ డ్రైవర్స్. సో మనకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHA ఉంది కదండి, అది ఒక హెల్ప్ లైన్ నెంబర్ పెట్టింది. ఏంటంటే అది 1033 అనమాట. సో ఇది ఏంటంటే రోడ్వేస్ ద్వారా వెళ్ళే డ్రైవర్స్కి, క్లీనర్స్కి ఎక్కడెక్కడ లాడ్జెస్ ఉన్నాయో ఆర్ వాళ్ళకి కావాల్సి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేయడానికి ఈ హెల్ప్ లైన్ నెంబర్ని పెట్టింది. సో ఇది ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసింది. ఆ లిస్ట్లో ఏముంటాయంటే ఎక్కడైతే దాబాస్ ఉన్నాయో, ట్రక్ రిపేర్ షాపులు ఉన్నాయో అనేది దీనిలో మనకి తెలుస్తుంది. ఓకే, ఇది ఎవరు రూపొందించారు అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. రూల్ నెంబర్ ఎంత అంటే 1033. ఇండియా డ్రాప్డ్ 2 places ఆన్ గ్లోబల్ ఫ్రీడమ్ ఇండెక్స్. సో మనకి ఇండియా గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది ఉంది కదండి, అందులో ఇండియాకి ర్యాంక్ ఎంత అంటే 142 ర్యాంక్ వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ 180 కంట్రీస్కి. ఆప్తమిత్ర హెల్ప్ లైన్ అండ్ అప్లికేషన్ లాంచ్డ్ బై కర్ణాటక గవర్నమెంట్. ఓకే, సో కర్ణాటక గవర్నమెంట్ ఒక ఆప్తమిత్ర యాప్ని లాంచ్ చేసింది. ఎవరు లాంచ్ చేశారంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ బిఎస్ యడ్యూరప్ప. సో ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే టు రీచ్ పీపుల్ అట్ లో రిస్క్స్ ఆఫ్ కోవిడ్-19 అండ్ కౌన్సిల్ దెమ్ ఫర్ సెల్ఫ్ క్వారంటైన్. సో కోవిడ్-19 నుంచి పోరాడడానికి అండ్ సెల్ఫ్ క్వారంటైన్లో ఉండడానికి ఈ ఆప్తమిత్ర అనే యాప్ యూజ్ అవుతుంది. సో ఎప్పుడైతే పర్సన్కి కోవిడ్-19 సిమ్టమ్స్ ఉన్నాయో సో వాళ్ళు ఈ యాప్ ద్వారా హెల్ప్ లైన్కి కాల్ చేయొచ్చు. సో వాళ్ళకి ఒక మెడికల్ టీమ్ అనేది వచ్చి వాళ్ళని ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇదంతా ఎవరు చేశారంటే కర్ణాటక. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ రీసెర్చ్ has signed MOU with Indian Council of Medical Research. సో మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్తో MOU చేసింది. అండ్ అదే బికమ్స్ ఫస్ట్ ఆథరైజ్డ్ స్టడీ సెంటర్ ఇన్ ద కంట్రీ టు క్యారీ అవుట్ స్టడీ ద ప్లాస్మా రీసెర్చ్. ఓకే, సో మనకి ప్లాస్మా థెరపీ అనేది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, ముందు జరుగుతుంది. సో కోవిడ్-19కి దీని మీద ఇంకా ఎక్కువ పరిశోధనలు చేయడానికి సో ఈ ICMR అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ రెండు MOU అనేది జరుపుకోవడం జరిగింది. సో దీని మీద ప్లాస్మా రీసెర్చ్ అనేది ఫస్ట్ సెంటర్ అవుతుంది ఇది. నెక్స్ట్, ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ HRD లాంచ్డ్ విద్యా దాన్ 2.0 ఆన్ దీక్ష. The main aim of platform is to contribute e-learning content and help children to continue their learning. సో మనకి హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు ఏం చేశారంటే విద్యాదాన్ 2.0 ఒక యాప్ని దీక్ష ప్లాట్ఫామ్లో లాంచ్ చేశారు. సో ఇది ఎందుకు అంటే చిల్డ్రన్కి వాళ్ళు ఎక్కడున్నా ఎలా ఉన్నా వాళ్ళు విద్యని ఆన్లైన్ ద్వారా నేర్చుకోవడానికి దీన్ని స్టార్ట్ చేశారు. సో దీక్ష అనేది ఒక డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది
infrastructure. So ఇది ప్లాట్ఫామ్, ఇట్ ఈస్ ఆల్సో ప్లాట్ఫామ్ ఫర్ టీచర్స్ టు లెర్న్ అండ్ ట్రైన్ దెమ్సెల్వ్స్. టీచర్స్కి ఉపయోగపడుతుంది యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్కి కూడా ఉపయోగపడుతుంది. సో మనకి ఎవ్రీ ఇయర్ వరల్డ్ బుక్ డే అని జరుపుకుంటారు. సో వరల్డ్ బుక్ డే అనేది ఈరోజు 23rd ఏప్రిల్ని జరుపుకుంటుంది. సో వరల్డ్ బుక్ డే ఆర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ బుక్, వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్స్ డే ఈజ్ ఆర్గనైజ్డ్ బై యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో యునెస్కో అనేది ఈ డేని జరపడం జరుగుతుంది. సో ఇది ఎవరికి గుర్తుగా అంటే ద డెత్ యానివర్సరీ ఆఫ్ ఆథర్ ముఘల్ డి సెరవెట్స్. సో ఈయన ఎవరు అంటే ఈయన ఒక స్పానిష్ రైటరు మిగల్ డి కార్వెంటస్ అనే అతను. సో అతను ఏంటంటే హీఈస్ ఎ వెల్ నోన్ ఫర్ ద క్లాసిక్ వెస్ట్రన్ లిటరేచర్ డాన్ కింగ్స్టోట్. సో ఆయన క్లాసిక్ వెస్ట్రన్ లిటరేచర్లో ముఖ్యమైన వారని చెప్తున్నారు. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్రింగ్స్ ఇన్ ఆర్డినెన్స్ మేకింగ్ అటాక్ ఆన్ డాక్టర్ పనిషబుల్ అప్ టు 7 years. సో మనకి ఇండియన్ గవర్నమెంట్ అనేది ఒక యాక్ట్ని తీసుకొచ్చింది. అదేంటంటే ఎవరైనా డాక్టర్స్ మీద దాడి చేస్తే వాళ్ళకి 7 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందని చెప్పింది. సో దీనికి ఒక యాక్ట్ కూడా తీసుకొచ్చింది. అది యాక్ట్ ప్రకారం తీసుకొచ్చింది. ఇన్ ఆర్డర్ టు అచీవ్ దిస్ ఆర్డినెన్స్ విల్ మేక్ అమెండ్మెంట్ టు ద ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897. సో ఈ యాక్ట్ 1897 ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ కింద సో పనిషబుల్ అని ఈ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. నెక్స్ట్, ఆడమ్ హిగ్గిన్బోథమ్ వన్ ద విలియం ఈ కోల్బే అవార్డ్ 2020 ఫర్ హిస్ బుక్ మిడ్ నైట్ ఇన్ ద చెర్నోబిల్, ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ న్యూక్లియర్ డిజాస్టర్ అండ్ వన్ $5,000 ప్రైజ్. సో మనకి విలియం ఈ కోల్బే అవార్డు అనేది ఒకటి ఉంటుందండి. ఆ అవార్డు 2020 గాను ఆడమ్ హిగ్గిన్బోథమ్ అనే వ్యక్తి గెలుచుకున్నారు. సో ఆయన రాసిన బుక్ ఏంటంటే మిడ్ నైట్ ఇన్ ద చెర్నోబిల్. ఓకే, నెక్స్ట్, పివి సింధు నేమ్డ్ యాజ్ అంబాసిడర్ ఫర్ BWSI ఐఆమ్ బ్యాడ్మింటన్ క్యాంపెయిన్. సో మన పివి సింధు గారు ఉన్నారు కదా, ఆమె ఎవరికి అంటే ఐఆమ్ బ్యాడ్మింటన్ అనే ఒక ప్రోగ్రామ్కి అంబాసిడర్గా ఉన్నారు. సో ఆ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే సో ఇట్ ఈస్ టార్గెటెడ్ గ్రూప్స్ టు ఇంక్రీజ్ దర్ కెపాసిటీ అండ్ అవేర్నెస్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఇన్ ద యాంటీ మ్యాచ్ మ్యానిపులేషన్ అండ్ యాంటీ డోపింగ్. సో ఎవరైతే డోపింగ్ పాల్పడతారో వారికి అలా చేయకూడదని అవేర్నెస్ తీసుకురావడానికి కోసం ఈ ఐఎమ్ బ్యాడ్మింటన్ అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ అవుతుంది. సో BWF అంటే బ్యాడ్మింటన్ వరల్డ్స్ ఫెడరేషన్. సో హెడ్ క్వార్టర్స్, దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మలేషియాలోని కౌలాలంపూర్. ఫౌండెడ్ ఎప్పుడంటే 1934లో 5th July. ప్రెసిడెంట్ ఎవరెవరంటే పౌల్ ఎరిక్ హోయర్ లార్సెన్. నెక్స్ట్, రాకేష్ శర్మ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బజాజ్ ఆటో వాజ్ అపాయింటెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ జెనీవా బేస్డ్ ఇంటర్నేషనల్ మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్. సో మనకి ఇంటర్నేషనల్ మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికయ్యారంటే రాకేష్ శర్మ. ఓకే, సో ఈయన 2 yearsకి ఈయన్ని ఎంపిక చేశారు. ఇట్ రిప్రజెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఆఫ్ పవర్డ్ 2-wheelers ఎట్ ద గ్లోబల్ లెవెల్. హీ వాజ్ ద సక్సెసర్ ఆఫ్ జోహన్నెస్ లోమన్. సో ఇది ఏంటంటే 2-wheelersకి ప్రసిద్ధి చెందింది. సో ఈ ఇంటర్నేషనల్ మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ అనేది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ April 22. మదర్ ఎర్త్ డే అనేది April 22 అందరూ జరుపుకుంటారు. ద హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ e-Sanjeevani OPD త్రూ విచ్ ఫ్రీ ఆన్లైన్ మెడికల్ కన్సల్టేషన్ జనరల్ హెల్త్ అడ్వైస్. సో మనకి హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఒక యాప్ని స్టార్ట్ చేసింది. అదేంటంటే e-Sanjeevani OPD పోర్టల్. సో దీని ద్వారా మెడికల్ అండ్ కన్సల్టేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. ఫ్రీగా కూడా ఇది జరుపుతారు. ఈ ప్రజలు వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఈ ఫెసిలిటీస్ని ఉపయోగించుకోవచ్చు. సో ఇట్ ఈస్ టెలిమెడిసిన్ ఇట్ ఈస్ ఏ స్టే హోమ్ OPD అండ్ ఈజ్ ఇండియాస్ ఫ్లాగ్షిప్ టెలిమెడిసిన్ టెక్నాలజీ డెవలప్డ్ అండ్ డిజైన్డ్ బై హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ గ్రూప్ ఎట్ ద సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ CDAC సెంటర్ ఇన్ మొహాలి, పంజాబ్. సో దీన్ని ఎవరు డిజైన్ చేశారంటే CDAC అంటే ఇట్ ఈస్ ఏ ప్రీమియర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టు క్యారీ అవుట్ R&D ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ అండ్ ఎలక్ట్రానిక్స్. సో దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే CDAC పూణే, మహారాష్ట్ర.
డైరెక్టర్ జనరల్ ఎవరంటే హేమంత్ దర్బారీ. The team mask force was created by the BCCI, Board of Control for Cricket in India. It features India's most revered cricketers such as Sachin Tendulkar, Virat Kohli. The team mask force intends to spread awareness of the importance of wearing face masks in public places. సో ఒక టీమ్ మాస్క్ ఫోర్స్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందండి బీసీసీఏ. సో ఎందుకంటే ఈ మాస్క్లతో అందరూ ఉండాలని, వాళ్ళ ఆరోగ్యాలను కాపాడుకోవాలని చెప్తుంది. సో ఈ టీంలో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, ఇంకో ఇద్దరు కూడా ఉంటారు. ఓకే, దీన్ని ఎవరు లాంచ్ చేశారంటే బీసీసీఏ. ఓకేనా, దీస్ ఆర్ ఫర్ టుడే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.